నువ్వేం టెన్షన్ పడకు. పద. అమ్మా, ఆఫీస్కు బయలుదేరావా? ఈరోజు కాస్త లేట్ అయినట్టుంది. ఆఫీస్కి కాదమ్మా. మరి ఆఫీస్కి వెళ్ళటం లేదమ్మా. ఈరోజు మా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ. ఓ, మీ ఫస్ట్ యానివర్సరీనా? ఈవిడ గారు మన ఇంట్లో అడుగుపెట్టి అప్పుడే 1 year అయిపోయిందన్నమాట. ఈ మనిషి నీ జీవితంలోకి అడుగు పెట్టాక నీకెదురైన తీపి జ్ఞాపకాలు, నీ లైఫ్లో జరిగిన అద్భుతాలు, మన ఫ్యామిలీలో జరిగిన డెవలప్మెంట్స్ ఏంటో ఒకసారి చెప్పు నాన్న. అమ్మా, ఈ శుభ సందర్భంలో మేము హ్యాపీగా గుడికి వెళ్దామని బయలుదేరాం. ఇప్పుడు అదంతా ఎందుకమ్మా? అలా అంటే ఎలా రాజీవ్? సంవత్సరం గడిచాక మంచేంటి చెడేంటి, అసలు తప్పేం జరిగింది, ఒప్పేమైనా అయిందా, మనం ఈ సంవత్సర కాలంలో ఏం సాధించామని రివ్యూ చేసుకోవాలి కదా. మనిద్దరం తల్లి కొడుకులం. కానీ మన జీవితాల్లోకి 3వ మనిషి వచ్చినప్పుడు మనం సంతోషంగా ఉన్నామా లేదా బాధతో రోజులు గడుపుతున్నావా అని తరచి చూసుకోవాలి కదా. అది కాదమ్మా. సరే, ఈ సంవత్సర కాలంలో అంటే ఈవిడ గారు ఇంట్లో అడుగు పెట్టాక మన జీవితాల్లో ఏం జరిగిందో నేను చెప్తాను విను. బాధలు, కష్టాలు, చీదరింపులు, కన్నీళ్లు, మనసులో తిట్టుకోవడాలు, తల్లి కొడుకుల మధ్య బయటకు చెప్పుకోలేని పొరపచ్చాలు,